పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. నమస్కారం, వెల్కమ్ టు NXT G న్యూస్. ఈనాటి వార్తలు. అంబేద్కర్ విగ్రహానికి స్లాబ్ నిర్మాణ పనుల్లో మంత్రి నిమ్మల రామానాయుడు శ్రమదానం చేశారు. కూలీలతో కలిసి ఇనుప కడ్డీలు మోశారు, వెల్డింగ్ పని చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం చింతపర్రులో అరుంధతిపేటలో ఆయన శ్రమదానం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి రక్షణగా స్లాబ్ నిర్మించేందుకు నిధులిచ్చినట్లు మంత్రి తెలిపారు. నియోజకవర్గంలోని అంబేద్కర్, డాక్టర్ బాబు జగజీవన్ రావు విగ్రహాలన్నిటికీ స్లాబ్ నిర్మాణాలను దశలవారీగా పూర్తి చేస్తామన్నారు. రాజకీయాల్లోకి వచ్చింది. అదేవిధంగా నా తండ్రి పేరున ధర్మారావు ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సమాజ స్థాపన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పనిచేయాలనే ఉద్దేశం అని చెప్పి మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆ రోజు 125వ జయంతోత్సవాలను మన పాలకొల్లు నియోజకవర్గంలో సంవత్సరం పొడవున కూడా అత్యంత అద్భుతంగా ఘనంగా నిర్వహించారు. మన పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి అంబేద్కర్, అదేవిధంగా బాబు జగజీవన్ రావు గారి విగ్రహాలకి స్లాబ్లు వేసి అత్యంత సుందరంగా భవిష్యత్తు భావితరాల వారికి వారి యొక్క స్ఫూర్తినిచ్చేటువంటి విధంగా నిర్మాణం చేయాలని సంకల్పించినటువంటి పరిస్థితి. అందుకనే ఏదైతే నా నియోజకవర్గంలో ఆ స్ఫూర్తితో మరి ఈ యొక్క విగ్రహాలకు సంబంధించి స్లాబులు అన్నీ కూడా అత్యంత సుందరంగా నిర్మాణం చేసి మరి ఆ కార్యక్రమాలను చేయడమే కాదు, ఆ యొక్క శ్రమదానంలో కూడా అంటే నిర్మాణ పనుల్లో కూడా శ్రమదానం చేస్తూ ఒక సంతృప్తి, ఒక తృప్తి. ఇప్పుడు ఈరోజు కూడా మరి ఏదైతే చింతపర్రు గ్రామము అరుంధతిపేటలో ఇప్పుడే అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూస్తూ ఉన్నాం. మరి సంవత్సరాల తరబడి అట్లా ఎండకు వానకు తడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు మళ్ళీ మనం దగ్గరుండి ఈ యొక్క నిర్మాణ పనులకి నిధులు ఇవ్వడమే కాదు, శ్రమదానం కూడా చేసి ఈరోజు ఈ పనులు పూర్తి చేస్తూ ఉన్నా. మరి నిత్యం నాకు అవకాశం ఉన్న నియోజకవర్గంలో ఉన్న రోజులు కూడా పనిచేస్తూ ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తానని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తాను. ఈ నెలాఖరు నాటికి దాదాపు 15,000 మంది కూలీలకు అమరావతి నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉంటారని మంత్రి నారాయణ చెప్పారు. రాజధాని ప్రాంతంలో రహదారుల నిర్మాణానికి అవసరమైన గ్రావెల్ లభ్యతపై అనంతవరం వద్ద ఉన్న కంకర్ క్వారీలను ఆయన పరిశీలించారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించడానికి కావాల్సిన భూములు సేకరించాలా లేదా సమీకరించాలా అనేది ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని నారాయణ చెప్పారు. గ్రావెల్ కావాలి, మెటల్స్ కావాలి. 2014-19లో ఈ అనంతవరంలో ఏదైతే ఇక్కడ హిల్ ఉందో ఈ మైన్స్ ఆ రోజు సిఆర్డీకి ఇచ్చారు. దీన్ని తవ్వారు కూడా. 6 మీటర్లు 8 మీటర్లు డెప్త్ తవ్వేశారు. అంటే గ్రౌండ్ లెవెల్ కంటే కూడా డ్రోన్ సర్వే చేయించి దీన్ని కూడా ఏదో ఒక యూటిలైజేషన్ చేస్తుందని చేస్తామని తెలియజేయడం కోసం వచ్చాను. టెండర్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఆ వర్క్స్ కూడా వేగవంతంగా ఈ నెలాఖరికైతే ఆల్మోస్ట్ ఇక్కడ 15,000 మంది మినిమం వర్క్ చేస్తుంటారు. ఒక సంవత్సరం లోపల అధికారుల భవనాలు ఏదైతే 4,000 భవనాలు ఉండేవో అవి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఒక సంవత్సరం లోపల 1.5 year లోపల ట్రంక్ రోడ్స్ ఏదైతే 360 కిలోమీటర్లు ఉందో అది కంప్లీట్ చేయడం జరుగుతుంది. లేఅవుట్ లోపల రోడ్స్ 2.5 సంవత్సరం, ఐకానిక్ టవర్స్ 3 సంవత్సరాలు, ఒక పక్కా ప్లాన్తో ఉంది. ఇప్పుడు సిటీ డెవలప్ కావాలంటే ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ ప్రకారం ఆయన ఎప్పుడూ 100 సంవత్సరాలు ఆలోచిస్తారు. ఒక మంచి ఎయిర్పోర్ట్ రావాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ కన్స్ట్రక్ట్ చేయాలనే యొక్క ఆలోచన ఉంది. అంటే ల్యాండ్ అక్విజిషన్ అయితే 5,000 ఎకరాలు చేయొచ్చు. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం 2.5 times రిజిస్ట్రేషన్ వాల్యూ వస్తుంది. దానివల్ల నష్టపోతారు. దానికంటే ల్యాండ్ పుల్లింగ్కే ఇష్టపడుతున్నారని ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో శాసనసభ్యులు చెప్పడం జరిగింది. అయితే ల్యాండ్ 5,000 ఎకరాలు మిగలాలి ఎయిర్పోర్ట్ కంటే కనీసం 34,000 ఎకరాలు తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ లేఅవుట్ వేసి వాళ్ళకి ఇవ్వాల్సిన షేర్ వాళ్ళకి ఇవ్వాలి, మళ్ళీ రోడ్లు ఇవన్నీ డ్రైన్స్ ఇవన్నీ కట్టాలి. అందుకని ల్యాండ్ పుల్లింగ్, ల్యాండ్ అక్విజిషన్ అనేది డిస్కస్ చేస్తున్నాం. త్వరలో ఫైనల్ డెసిషన్ తీసుకొని చెప్పడం. ప్రజా రవాణా వాహనాల్లో అగ్ని ప్రమాదాలు నివారణే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అగ్ని ప్రమాదాలపై ప్రయాణికులు, డ్రైవర్లకి హెచ్చరించేందుకు వ్యవస్థల్లో బస్సులు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది.
మరోవైపు ఇకపై బస్సుల్లో అగ్నిమాపక వ్యవస్థ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేసేలా కొత్త నిబంధనలు అమలులోకి తెచ్చింది. పాత బస్సుల్లోనూ దశల వారీగా అగ్నిమాపక వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. అగ్ని ప్రమాదాల నివారణతో పాటు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నామని ఆ శాఖ డైరెక్టర్ మురళీమోహన్ చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. విపత్తులు వచ్చినప్పుడు బాధితులను కాపాడేందుకు అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్నిమాపక స్టేషన్లకు ఆధునీకరించేందుకు చర్యలు చేపడతామన్నారు. విపత్తు వచ్చినప్పుడు బాధితులను కాపాడేందుకు అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తెచ్చామన్న మురళీమోహన్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్నిమాపక స్టేషన్లను ఆధునీకరించేందుకు చర్యలు చేపడతామన్నారు. మామూలుగా ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టేషన్లోనే ఉండి ఫైర్ కాల్ వచ్చినప్పుడు ఫైర్ కాల్కి వెళ్తుంటారు. కానీ ఈ వారం రోజులు ఫైర్ ఇంజిన్ని పబ్లిక్ దగ్గరికి తీసుకెళ్ళి మేము ఏమేమి పనులు చేయగలము, మా వెహికల్లో ఏమేమి ఎక్విప్మెంట్ ఉంటాయి, వాటితో ఏ విధంగా ఆపరేట్ చేయొచ్చు అనే విషయాలని, తర్వాత ప్రాథమికంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా వాటిని ఆర్పొచ్చు అనే కొన్ని టెక్నిక్స్ను కూడా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈ వారం రోజులు కార్యక్రమాన్ని భారతదేశం అంతటా కేవలం ఆంధ్రప్రదేశే కాకుండా భారతదేశం అంతటా జరుపుకుంటాము. ఈ సంవత్సరం 15th ఫైనాన్స్ కమిషన్లో ఆల్రెడీ ఇప్పుడు 111 ఫైర్ ఇంజన్ని చాసిస్లు కొనుగోలు చేయడం జరిగింది. జూన్ జూలై కల్లా అవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. 111 ఫైర్ ఇంజన్లు రావటం అంటే మనకున్న ఫైర్ స్టేషన్లు ఫైర్ అవుట్ పోస్టులతో కలిపి 185 ఉంటే 175 రెగ్యులర్ ఫైర్ స్టేషన్స్ అంటే ఆల్మోస్ట్ ప్రతి ఫైర్ స్టేషన్ కూడా కొత్త ఫైర్ ఇంజిన్ ఇవ్వటం అనేది జరుగుతుంది. రాష్ట్రంలో బాణాసంచా తయారీ కేంద్రాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు మంత్రి అనిత తెలిపారు. అనకాపల్లిలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. కైలాసపట్టణంలో బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదంపై నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బాణాసంచా తయారీ కేంద్రాలు ఎన్ని ఉన్నాయని, అవి అనుమతులు చేపడుతున్నాయా, రక్షణ చర్యలపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. పాలిమర్స్ లాంటి సంఘటన జరిగినప్పుడు సీఎం వ్యక్తి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి బ్యాక్ వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా మేము ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. కానీ ఈరోజు మేము బాధ్యత కలిగిన వ్యక్తులుగా అక్కడ జరిగిన వెంటనే ఇమ్మీడియట్ గా మొత్తం యంత్రాంగం అంతా అక్కడే ఉంది. సాధారణంగా ఫైర్ యాక్సిడెంట్ కి 5 lakhs రూపీస్ ఇస్తాం. అలాంటిది ఇది కలిపి 3 times ఎక్స్ట్రాగా ఒక 15 లక్షల రూపాయలు ఈరోజు అనౌన్స్మెంట్ చేయడం, వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్స్ వచ్చిన వెంటనే, లీగల్ హెయిర్స్ వచ్చిన వెంటనే సంబంధిత చెక్కులు కూడా వాళ్ళకి అందజేస్తాం. మళ్ళీ ఇంకొకటి, వాళ్ళకి కావాల్సిన దహన సంస్కారాలకి కూడా గవర్నమెంటే చూసుకుంది. చనిపోయిన వాళ్ళని తిరిగి ఎలాగో తీసుకురాలి, కనీసం చనిపోయిన వాళ్ళని గౌరవంగా పంపించుకోవాలి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి ఉద్దేశంతోనే, ఆ దృఢ నిశ్చయంతోనే, చిత్తశుద్ధితోనే ఈరోజు గవర్నమెంట్ పనిచేస్తుంది. వాళ్ళు చేసే వాళ్ళు ఎలాగో ఆరోపణలు చేస్తారు, వాళ్ళు కూడా ఒకసారి మనసాక్షిపరంగా ఆలోచించుకుంటే మంచిదని నా అభిప్రాయం. జిల్లాలోని లైసెన్స్డ్ ఉన్నవి లేనివి కలిపి ఒక 40 వరకు ఉన్నాయన్నారు. లైసెన్స్ ఉన్నవి ఒక 21 వరకు ఐడెంటిఫై చేశారు. ఒక జిల్లాలోనే కాదండి, స్టేట్ మొత్తంలోనే ఇలాంటివి ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయి, ఎలా పనిచేస్తున్నాయి, వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదా అన్న మీద పూర్తి అధ్యయనం చేస్తున్నాం. ఎక్కడ ఫర్దర్గా ఎటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత అయితే తీసుకుంటాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయింది. దాదాపు 24 అజెండా అంశాలతో మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. జాతీయ ఎస్సీ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. జాతీయ ఎస్సీ కమిషన్ పరిశీలన తర్వాత తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక వచ్చింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనిపై మంత్రివర్గం చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా ఔలియా దర్గాలో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు దుండేశ్వరి మీడియాతో మాట్లాడారు. ఇది మా పూర్వీకుల నుండి మాకు సంప్రదించిన ఆస్తి అని అన్నారు. వక్ఫ్ బోర్డుకు ఈ దర్గాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. గుంటూరు జిల్లా వక్ఫ్ బోర్డు అధికారులు నిన్న వచ్చి ఈ దర్గాను స్వాధీనం చేసుకుంటామని అన్నారు. వక్ఫ్ బోర్డు ఈ దర్గాకి ఎలాంటి సంబంధం లేదని అధికారులు చెప్పారు. 1892లో హైకోర్టు కూడా వక్ఫ్ బోర్డుకు సంబంధం లేదని తీర్పు ఇచ్చిందని అధికారులకు తెలియజేశారు. అదేవిధంగా 2000 సంవత్సరాల్లో గుంటూరు జిల్లా కోర్టుకు కూడా వక్ఫ్ బోర్డుకు సంబంధం లేదని తీర్పు ఇచ్చారని చెప్పారు. దీని వెనుక ఎవరో ఉండి మమ్మల్ని కావాలని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న 11వ తారీఖున శుక్రవారం రోజున వాళ్ళు వక్ఫ్ బోర్డు నుండి మధ్యాహ్నం పూట వచ్చారు. మేము ఆ రోజున మేము ఊళ్ళో లేము. మేము టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి ఈయన కొంచెం ట్రీట్మెంట్ కోసం 15 రోజులు కేరళలో ట్రీట్మెంట్ కోసం అని వెళ్ళాము. వాళ్ళు ఫోన్ చేశారు మాకు. ఫోన్ చేసి ఇలా మేము వచ్చాము, మీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని పోలీసులు కూడా వచ్చారు. వాళ్ళని తీసుకొని వచ్చారు. పోలీసులు కూడా తీసుకొని వచ్చి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము అన్నారు. ఎందుకు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారంటే ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పి అన్నారు. మీరు వక్ఫ్ బిల్లు కట్టలేదు, వక్ఫ్ ప్రాపర్టీ అని అన్నారు. ఇది వక్ఫ్ ప్రాపర్టీ కాదండి, ఇది మాకు
2000 ఎప్పుడు 1990 మెడ్రాస్ 1892 నుంచి అనమాట. మెడ్రాస్ హైకోర్టులో కూడా మీది వక్స్ ప్రాపర్టీ కాదు అని చెప్పి అప్పుడే తీర్మానం చేసింది. అయినా రీసెంట్గా కూడా 2000లో కూడా మాకు జిల్లా కోర్టు ఇక్కడ అది వక్స్ ప్రాపర్టీ కాదని మాకు మీ దగ్గర మా దగ్గర కాగితాలు తర్వాత చూపిద్దరు చెప్పండి. అదే మేము చూపించాలి కదా ప్రూఫ్. ఇది మేము ఊరికే చెప్పేస్తే కాదు కదా, ఇది వక్స్ ప్రాపర్టీ కాదని ఇది మాకు ఇచ్చిన జిల్లా కోర్టు ఇక్కడ జిల్లా కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇది. సరే ఆ రోజున వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మేము చెప్పాము, ఏంటి సరే మేమైతే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని మేము మండే మీ దగ్గరికి వచ్చి కలుస్తామండి అని అన్నాం. మండే వచ్చి కలుస్తామంటే నేను సరే మా సార్ రామ్మోహన్ రావు గారు నేను మండే వాళ్ళకి ఫోన్ చేశారు. వాళ్ళు ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయాలి. విజయవాడ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. ఎక్కడ కలవమంటారంటే విజయవాడ ఆఫీస్ చెప్పారు, కాళేశ్వర మార్కెట్. అక్కడికి వెళ్ళి కలవండి రండి అని అన్నారు. సరే అక్కడికి వెళ్ళి వచ్చి కలుస్తామంటే నేను వెళ్తే వాళ్ళు ఎవరు ఫోన్లు ఎత్తలేదు, అక్కడ ఎవరు కలవలేదు. సరే వాళ్ళు అక్కడే ఉన్నారు. నేను మధ్యాహ్నం మళ్ళీ వచ్చారు వాళ్ళు ఇక్కడికి. మళ్ళీ వచ్చారు పోలీసులు కూడా మామూలుగా వచ్చారు. పోలీసులు ఇక్కడ ఏదన్నా గొడవలు ఏమైనా జరుగుతాయా ఏంటిది, మీరు ఏమన్నా మనుషుల్ని ఏమైనా చేస్తున్నారా ఏంటనంటే మేము అలాంటి వాళ్ళం కాదండి, మా దగ్గర ఆల్రెడీ ఆర్డర్ ఉంది, మేమేం దౌర్జన్యాలు చేయటం లేదు ఇక్కడ, మా దగ్గర కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి మేము అదే చూపించుకుంటాము అని చెప్పి అన్నాం మేము. సరే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఈయన బయట ఉన్నారు. అదే వాళ్ళని కలుస్తానికి వెళ్ళారు. నేను 1 గంటన్నరలో వస్తానండి అని చెప్పారు. 1 గంటన్నరలో వస్తానంటే సరే వాళ్ళు 1 గంటన్నర కూర్చున్నారు. వీళ్ళేమో వెళ్ళిపోయారు. మరి ఏమనుకొని వెళ్ళారంటే పోలీసులకు వెళ్ళేటప్పుడు చెప్పారు, రేపు 11ంటికి వచ్చి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం, మీరు కూడా ఇక్కడ ఉండండి అని. నేను తర్వాత పోలీసులతో నేను అన్నారు వాళ్ళతోటి, ఏమంటే నేను వాళ్ళైతే నన్ను ఏం అడగలేదు, నేను అడిగితే నేను సమాధానం చెప్పేదాన్ని. వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళు వెళ్ళారు. నన్ను అడగలా, రాము గారిని అడిగారు, ఆయన లేరు. వాళ్ళు వచ్చినప్పుడు అసలు వాళ్ళ దగ్గర ఏమి మాకు నోటీస్ ఇవ్వాలి. వాళ్ళు రాసిందేమో 9వ తారీఖు అని చెప్పి రాసి నోటీస్ ఇవ్వాలా, మాకు నోటీస్ ఇవ్వాలా, మాకు సంతకం పెట్టించుకోవాలా, అప్పుడు మేము క్లారిఫికేషన్ ఇవ్వాలా, అప్పుడు వాళ్ళు ఏమన్నా అది. అంతకుముందు మేము వక్స్కి కట్టామండి. కట్టితే తర్వాత ఏమైందంటే తర్వాత పేపర్లు మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి కదా, ఇది వంశపారంపర్యంగా అట్లాగా మా పెద్దవాళ్ళ దగ్గర తర్వాత పేపర్లు చూసుకుంటే అసలు వక్స్కే సంబంధం లేదని వచ్చిందనమాట. అప్పుడు వచ్చినప్పుడు ఇది అప్పుడు మేము ఒక లాయర్ గారిని కలిస్తే ఇది అసలు వక్స్కి సంబంధం కాదు, ఇది కట్టక్కర్లేదు అన్నారు. అందుకని మేము వక్స్ ప్రాపర్టీ కూడా కట్టట్లేదు. ఈ ట్యాక్స్ వక్స్ ట్యాక్స్ కూడా మేము అసలు అది ఇప్పుడు ప్రస్తుతం అప్పటి నుంచి కట్టట్లేదు అనమాట. ఇది వక్స్కి సంబంధం కాదు అని. కానీ ఇక్కడ జరిగే కార్యక్రమాలు మీరు ఎక్కడైనా జరుగుతున్నాయేమో చూడండి. మా బాబా గారిది ఉన్నది చిన్న ప్లేస్, ఇది కొంచెమే. ఇక్కడ ఏమి వీళ్ళకి 1 గజం స్థలం కూడా లేదు మా బాబా గారికి. ఇది మా పెద్దవాడు మా మామగారికి ఉన్నది ఈ స్థలం కూడా. ఇక్కడ అసలు ఏమీ లేదు స్థలం ఇక్కడ. అయినా సరే ఇక్కడ ఏమి ఉండదు. అయినా సరే మేము మా బాబా గారు అంటే మాకు అంత ఇష్టం కాబట్టి, మాకు అంత ఆయన చేశాడు కాబట్టి మేము ఆయనకి చేస్తాం. కోవిడ్ టైంలో కూడానండి మేము అన్నదానం ఒక్కరోజు కూడా ఆపలేదండి. అందరూ మాకు ఫోన్లు చేసి మీ ప్రాణాలు జాగ్రత్త, మీరు జాగ్రత్త వద్దు అన్నా సరే మాకు వచ్చింది కోవిడ్. మా రాము గారికి ఆయనకి వచ్చింది, మా సార్కి చాలా సీరియస్ అయ్యి హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉన్నారు. అలాగే మేము అయినా సరే మాకు అంత సీరియస్గా ఉన్న ఒక్కరోజు కూడా ఆపలేదు. మా కొడుకు కోడలు పెట్టారు భోజనాలు. అలాగే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఉన్నాం కానీ మేము ఎప్పుడు ఏది ఆపలేదండి. ఒక బోర్డుకు సంబంధించి సామాజిక సేవ సరే, ఇప్పుడు ఒక బోర్డుకు సంబంధించి ఏదైనా అమౌంట్ కట్టాలి అని ఒక బోర్డు అధికారులు అడిగితే మీరు కట్టేందుకు సిద్ధమో లేదంటే నేను ఎలా భావిస్తున్నాను? బోర్డుకి అసలు సంబంధం లేదని కదండి ఇప్పుడు చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చారు, మాకు చెప్పారు కదా లాయర్ గారు, జడ్జి హైకోర్టు జిల్లా కోర్టు కూడా మా లాయర్ గారు ఉన్నారు, చెప్తారు కావాలంటే వినండి. ప్రధానంగా బోర్డు అధికారులు దీనికి సంబంధించి ఒక బోర్డు అధికారులు అత్యుత్సాహం అనుకోవాలా లేదంటే ఎలా భావించాలంటే ఎలా తెలియదండి. మరి అది ఎవరన్నా మాకు మిస్ఇన్ఫర్మేషన్ ఏదన్నా వెళ్ళిందేమో, ఎవరిని అత్యుత్సాహం అనుకునే మేము అలా ఎవరిని దూషించాము, ఎవరిని అనం. మరి ఏం మిస్లీడింగ్ అయిందో వాళ్ళు ఎవరు వెనకాల ఎవరు ఏం జరిపించారో మనకైతే తెలియదండి. ఏం జరుగుతుందని చెప్పారు కదా. ఇప్పుడు మొన్న వాళ్ళు సడన్ గా వచ్చారు. ఆ రోజు మేము లేము, మాకు 9వ తారీఖు అని వాళ్ళు రాసుకొని వచ్చారు. 9కి రావాలి కదా, వాళ్ళు 9 అయినా మాకు నోటీస్ ఇవ్వాలి కదా. 9ని ఇవ్వలేదు మాకు. వాళ్ళు వచ్చింది సైన్ చేశారండి అక్కడ? ఏం సైన్ చేయలేదండి. అదే అసలు లేవు అంటున్నాం కదా. ఇంతవరకు రామ్మోహన్ రావు గారు అక్కడ కలవాల. ఫస్ట్ వచ్చినప్పుడే ఊర్లో ఉన్నాము, కేరళ అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నాము మేము. తర్వాత నేను కడావుడిగా అదంతా ఆయనకు ఒంట్లో బాగుండట్లేదు. వచ్చి ముందే ఆయనకు ఒంట్లో బాగలేదు. సరే బాబా గారు దయవల్ల అట్లనే మా దగ్గర అవి కూడా ఉన్నాయి. అవన్నీ కావాలంటే హాస్పిటల్లో అది కాంటినెంటల్ హైదరాబాద్ కాంటినెంటల్ సర్జరీ చేయాలన్నారు. ఇచ్చేయమంటే మా దగ్గర కోర్టు ద్వారానే చేస్తాము మేము. ఆల్రెడీ కోర్టు ద్వారా ఆర్డర్ ఇచ్చారు మాకు, ఇది వక్స్ బోర్డు అని. ఇది ఇక్కడ ఎవరిది స్థలం కాదండి, ఇది అంతా మేము మా సొంతంగా మేము డెవలప్ చేసుకున్నామండి. ఇది నేను ఇంత ముఖంగా చెప్తున్నానంటే ఎవరన్నా ఉంటే వస్తారు కదా. ఇది మేము సొంతంగా ఇది మేము కొనుక్కొని మేము డెవలప్ చేసుకున్నాం. మా బాబా గారు అంటే మా ఇంట్లో అంతే మాకు ఇష్టం. అది మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లా. మా బాబాని సేవ్ చేశారు ఆయన, డైరెక్ట్గా ఆయన వచ్చి లైవ్లో సేవ్ చేశారు మా అమ్మాయిని హైదరాబాద్ ఏషియన్ గ్యాస్ట్రాలజీ హాస్పిటల్లో. మాకు ఇలా బజార్కి ఇలా మమ్మల్ని ఇలా చేస్తారని మేము అనుకోలేదండి. అవునండి, ఇప్పుడు కలవటానికి వాళ్ళని కలవటానికే వెళ్ళారు.
అందుబాటులో లేదండి. ఆయన దాక్కొని తిరగట్లేదండి. నిన్న కూడా విజయవాడ వాళ్ళని కలవటానికి వెళ్ళారు, వాళ్ళు అక్కడ లేరు. వస్తానని చెప్పారు. ఇప్పుడు కూడా వాళ్ళని కలుస్తానికి వెళ్తున్నారు. మేము సామరస్యంగానే ఉన్నామండి. మేమేమి గొడవలు పడేవాళ్ళం కాదు, మేము అలాంటి వాళ్ళం కాదండి. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై చర్యకు సిద్ధమైన టీటీడీ ఎస్వి గోశాలలో గోవుల మృతిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధర్మకర్తల మండలి ఫిర్యాదు. భూమనపై ఎస్వి హర్షవర్ధన్ రాజుకు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు. మరోవైపు ఇకపై బస్సుల్లో అగ్నిమాపక వ్యవస్థ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేసేలా కొత్త నిబంధనలు అమలులోకి తెచ్చింది. పాత బస్సుల్లోనూ దశల వారీగా అగ్నిమాపక వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ స్కూల్ బస్సెస్ తర్వాత లాంగ్ డిస్టెన్స్ బస్సెస్కి తప్పకుండా ఫైర్ సేఫ్టీ డివైసెస్ ఉండాలి. సో అది మనం గట్టిగా పాటిస్తున్నాం. సో దాంట్లో మధ్యలో కొన్ని బస్సెస్లో పెట్టలేదు. సో ఆ బస్సెస్ కూడా మనం రిజిస్టర్ చేయట్లేదని. సో ఈ రూల్స్ ఫ్రమ్ 1st October 2023 దీస్ రూల్స్ ఆర్ ఇన్ ఫోర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. CMVR రూల్స్, బేసికలీ సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ ఉంది. బేసికలీ ఏమైనా ఫైర్ ఉంటే దానికి అలారం సిస్టమ్ ఉంటాయి, ఎక్స్టింగ్విషర్ ఉంటాయి. ప్యాసింజర్స్ కూర్చున్నారు అక్కడ తప్పనిసరిగా ఇది ఉండాలి. ఎవ్రీ సచ్ సిస్టమ్ విల్ కాస్ట్ మోర్ దాన్ 2 lakhs rupees. సో గ్రాడ్యువల్గా అన్ని బస్సెస్లో కూడా వస్తుంది. ప్రస్తుతానికి ఎనీ న్యూ బస్ విచ్ ఇస్ కమింగ్ వీఆర్ ఎన్షూరింగ్ దట్ ఇట్ షుడ్ హ్యావ్ ఓన్లీ దెన్ వీఆర్ రిజిస్టరింగ్ ఇట్. అది యాక్చువల్గా గవర్నమెంట్ రూల్ అది ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.